హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ అండి. అది కూడా కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా చేసేసుకోవచ్చు. దీన్ని ఎగ్ పరాతా అని కూడా పిలుస్తారండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎగ్ పరాతా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని గోధుమ పిండి సాల్ట్ కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను డీమార్ట్లో కొన్న గోధుమ పిండిని వాడుతున్నానండి. అది అందుకే కొంచెం కలర్ అయితే వైట్గా ఉంది. ఇక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. ఇప్పుడు ఇలా ఉన్న ఒక గరిటెను పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పరాతాలోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర అండ్ అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా సాల్టు, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ అలానే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్స్ పట్టే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఆనియన్స్కి మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టాయి కదా. ఇప్పుడు వాటిని ఇలా దగ్గరికి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 3 ఎగ్స్ సరిపోతాయి అనిపించింది. అందుకు నేను ఇక్కడ 3 ఎగ్స్ని అయితే వేసుకున్నాను. ఎగ్స్ని వేసుకున్న తర్వాత పైన కొంచెం మిరియాల పొడి వేసుకున్నానండి. ఈ మిరియాల పొడిని అయితే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. మిరియాల పొడి ఎగ్ రెసిపీస్లో చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్పైసీగా ఉండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలండి. ఎగ్ అంతా కూడా ఇలా ఫ్రైలా విడివిడిగా అయ్యేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇక ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పరాటాలోకి లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇలాగా ఆయిల్ బ్రష్తో మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ ఉంది కదండి, దాంట్లో నుంచి కొంచెం తీసుకుంటూ బ్యాటర్ని అయితే మనం ఈ ప్యాన్లో వేసుకొని ప్యాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చూడండి మనకి ఈ పిండి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో. మనం ఇంకా గరిటె ఏమీ పెట్టకూడదండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దీన్ని ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత కొంచెం లైట్గా వేగుతుంది. అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా గరిటెతో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి దీనిపైన వేసి క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా బయటకు రాకుండా మీకు వీలైతే చేతితో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆయిల్ బ్రష్తో ఈ పరాటా పైన కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. అలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మంచిగా కాలుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయింది అనిపించిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇక్కడ నేను డీమార్ట్లో కొన్న గోధుమ పిండి వాడుతున్నానండి, అందుకే కొంచెం వైట్గా ఉంది. డీమార్ట్లో లూజ్ పిండి దొరుకుతూ ఉంటుంది కదా, నేనైతే ఆ పిండిని వాడుతున్నాను. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మనం
గోధుమ పిండి బ్యాటర్ని వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ఎగ్ మిశ్రమం ఉంది కదా దాన్ని పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసి పరాతాని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. క్విక్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలకి స్నాక్గా అయినా చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్ పరాటా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ ఎగ్ పరాటా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ అనేది నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై